హైదరాబాద్లో నీటి సమస్యపై అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్ ప్రస్తావించారు. గతంలో నీటి సమస్య ఎక్కువగా ఉండేదని, కేసీఆర్ 10 ఏళ్ల పరిపాలనలో ఎప్పుడూ నీటి సమస్య తలెత్తలేదన్నారు. మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వంలో పాత రోజులే గుర్తుకు వస్తున్నాయని ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్ అన్నారు. గత ఏడాది వర్షాలు ఉన్నా నగరంలో నీటి సమస్య ఎందుకు వస్తోందంటూ ప్రశ్నించారు. జలమండలి వేసవి కార్యాచరణ రూపొందించడానికి అడుగులు వేయట్లేదన్నారు. ప్రశ్నిస్తే ప్రకృతిపై నెపం మోపుతున్నారని ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అధ్యక్ష, గతంలో కూడా పూర్వం కూడా చూసాం, హైదరాబాద్ నగరంలో చూసాం. ఎప్పుడు చూసినా జలమండలి ముందు ఖాళీ కుండలతో ఖాళీ బిందులతో ధర్నాలు. అధ్యక్ష, గతంలో స్వర్గీయ పీజీ నరేంద్ర రెడ్డి గారు ఎప్పుడు కూడా అక్కడ ధర్నాలు చేస్తుండే. అధ్యక్ష, మేము చిన్ననాడు నుండి కూడా మొన్న ఎమ్మెల్యే వరకు కూడా ఏ సమ్మర్లో కూడా ధర్నాలు లేనటువంటి ఎండాకాలం లేదు. అధ్యక్ష, అలాంటిది కేసీఆర్ గారు ప్రాతినిధ్యం నాయకత్వం తీసుకున్న తర్వాత మరి ఎప్పుడు కూడా నీటి సమస్య లేకుండా చక్కగా మంచి అంటే సంతృప్తికరంగా హైదరాబాద్ నగరం అంతా కూడా నీటి సరఫరా చేసిన ఘనత వారికి ఉంది. అధ్యక్ష, కానీ మరి గత ఏడాది వర్షాలున్నా మా నగరంలో నీటి అయితే ఎందుకు వస్తుంది? అధ్యక్ష, ట్యాంకర్లు ఎందుకు పెరిగిపోయినాయి? ట్యాంకర్ల డిమాండ్ ఎందుకు పెరిగింది? ఎందుకు ప్రభుత్వం దీనిపైన చర్య తీసుకోవడం ముందుకు వెళ్తా ఉన్నారు? గతంలో వారానికి 10 రోజులు ఒకసారి నీళ్ళు వచ్చేటువంటి సందర్భాలు ఉండే, కానీ కేసీఆర్ గారి హయాంలో ఇక్కడ కూడా బాధ లేకుండా మరి దాని సమస్య పరిష్కరించి మరి ముందుకు వెళ్ళిన తరుణంలో ఈ సంవత్సరం మళ్ళీ పాత రోజులు గుర్తొచ్చే విధంగా కనపడుతోంది. అధ్యక్ష, ప్రధానంగా ఈ యొక్క వ్యవస్థ నిర్వహణలో సక్రమంగా జరగట్లేదు అని స్పష్టంగా అర్థమవుతోంది. జలమండలి యొక్క వేసవి కార్యాచరణ ప్రణాళిక రూపొందించడానికి అడుగులేస్తలేదు. ఇప్పుడు అడుగుతనేమో ఎండలు నెల ముందే మొదలయ్యాయని చెప్పి